second session is going to start. Comrades, request the credential report form available in your bags. You please fill it up and hand over to the credential committee member. నోట్బుక్ అనేది అంటే వైట్ పేపరా? Comrade, the first resolution, Comrade Vice Secretary, President, Kerala, Rajan ex-MLA, move the Wayanad. Comrades, all of you know Wayanad disaster in Kerala. This is a resolution against BJP government, not only for Kerala but also for non-BJP government. I am reading the resolution. After 5 months of the Wayanad landslide disaster, now the central government has admitted it was a disaster of severe nature. The landslide disaster at Choralmala, Wayanad district happened on 30th July 2024. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారము 5 ఏళ్లకు ఒకసారి ఎక్కడ కూడా తప్పుకోకుండా ఎక్కడ కూడా తగ్గకుండా 5 ఏళ్లకు ఒకసారి భారత పార్లమెంటు వ్యవస్థలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఎన్నికలు జరగడానికి కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అదే పాటు ఎన్నికలతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కొరకు రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారు. ఆ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది. ఆ హక్కుల ఉల్లంఘనలో ప్రధానంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంకా ఈ మధ్య కాలంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా లాంటి వ్యక్తులు అసలు మీరు అంబేద్కర్ అనడం ఎందుకు, హరే రామ హరే కృష్ణ అనుకుంటా ఉండండి, లేకపోతే దేవుణ్ణి మొక్కండి, దేవుని మొక్కితే మీకు స్వర్గం ఉంటుంది అని చెప్తా ఉన్నారు. రేపు స్వర్గం ఆడ ఉన్నదో లేదో మాకు తెలియదు. ఈ భూమి మీద అందరం కూడా సమానమైన అవకాశాలు కావాలి, సమానంగా మమ్మల్ని మనసులో చూడడానికి కూడా మీరు నిరాకరించారు. మాకు విద్యను అందించడంలో కానీ, విజ్ఞానాలు అందించడంలో కానీ, ఈ సమాజంలో వచ్చినటువంటి మీరు సృష్టించినటువంటి పెట్టుబడిదారు సమాజంలో వచ్చినటువంటి మార్పులను కూడా మాకు దక్కకుండా చేసి ఎక్కడో ఉన్నటువంటి స్వర్గం గురించి మీరు మాట్లాడతారంటే ఇక్కడనే మమ్మల్ని దగ్గర రానిత్తలేరు. ఆ స్వర్గంలో కూడా కడపైన మమ్మల్ని దుఃఖనిస్తారనేటువంటి ఉన్నది. ఆ స్వర్గంలో వాళ్ళే ఉండని, ఆ స్వర్గాలు మాకు అవసరం లేదు. ఈ భూమి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, మాకు జీవించే హక్కు, మాకు మాట్లాడే హక్కు, మాకు తినే స్వేచ్ఛ, మాకు మాట్లాడే స్వేచ్ఛ, బతికే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ రాజ్యాంగ హక్కులను కాపాడడం కొరకు అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం ఈ వేదికగా రేపు భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకుంటూ ఉంటుంది. అదే రకంగా కూడా ఏంటంటే ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దళితుల్లో 40 కోట్ల మంది పైచి 22% మంది వాళ్ళ దళితులు ఉన్నారు. ఎప్పుడో రాజ్యాంగం రాసినటువంటి సందర్భంలో అనేక సార్లు రాజ్యాంగంలో మార్పులు చేశారు, రాజకీయ అనుకూలమైన విధానాల కొరకు చేసుకున్నారు. కానీ ఇవాళ మేము ఆల్ ఇండియా దళిత రైట్ మూవ్మెంట్గా ఏమంటున్నామంటే ఇవాళ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదే రకంగా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించినటువంటి సందర్భంలో కానీ ఇంత ప్రైవేట్ సెక్టార్ లేదు. ఇవాళ ప్రైవేట్ సెక్టర్ అనేది రోజు రోజుకు చాలా తీవ్రంగా పెరిగిపోయింది. అలాంటి ప్రైవేట్ రంగంలో కూడా తప్పకుండా దళితులకు రిజర్వేషన్ విధానాలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు దేశవ్యాప్తంగా విద్యకు సంబంధించినటువంటి అంశం, వైద్యానికి సంబంధించినటువంటి అంశం, ప్రధానంగా దళిత మహిళలపై జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పుడు కూడా ఆ చట్టాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్సీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా నిధులు, కానీ దేశవ్యాప్తంగా ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఈ మహాసభ వేదికగా తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ మహాసభలో తీసుకోబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? అసలు ఈ దేశంలో దళితుల మీద దాడులు జరిగితేనే స్పందిస్తారా? కులాంతర వివాహాలకు సపోర్ట్ చేస్తారా? అసలు మీ యొక్క
భవిష్యత్ కార్యాచరణ పట్ల మీ సంఘం యొక్క లక్ష్యాలు, ఆశయాలు చెప్పండి. అంటే భారతదేశంలో అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం దళితుల మీద దాడులు జరిగినప్పుడే స్పందించడం అనేది కాదు. దళితుల మీద దాడులు జరిగినప్పుడు స్పందిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిచ్చినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా నిరంతరంగా దళిత హక్కుల ఉద్యమం అనేది ఏదో ఎక్కడో ఒక సంఘటన జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు అనేది కాదు. మాది దీర్ఘకాలికమైనటువంటి ఒక ఉద్యమం. దీర్ఘకాలికంగా ప్రజలను సామాజిక వర్గంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు, అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి దళితులను చైతన్యవంతం చేయడం కొరకు మేము మా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే దళితులకు ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు పెడతా ఉన్నాయి, అనేక రాయితీలు ఇస్తూ ఉన్నారు. దళితులకు ఇంకెందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటే ఇవాళ దళితులకు ఇంత 79 సంవత్సరాల స్వర్ణ ఉత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ కూడా ఇంకా ఊర్లోకి రానియలేనటువంటి పరిస్థితి. పాఠశాలకు పోతే నీళ్లు కూడా తాగుతామంటే తాగనీయకుండా చంపేసినటువంటి పరిస్థితి. పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగింపు చేసుకున్నప్పుడు కూడా ఆ గుర్రం మీద ఎట్లా ఊరేగింపు చేసుకుంటాడని చంపేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా కులాంతర వివాహాలు చేసుకున్నా కూడా ఒక దళిత అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులకు వ్యతిరేకంగా మేము నిలబడతాం. రాజ్యాంగపరంగా దళితులకు రావాల్సినటువంటి వాటా కొరకు నిలబడతాం. రాజ్యాంగపరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కొరకు అఖిల భారత ఉద్యమం అనేది ఇది ఒక రోజు 2 రోజులు కాదు. ఇవాళ ఇది ఏర్పాటు, ఇది 2వ జాతీయ మహాసభ జరుపుకుంటా ఉన్నది. రేపు రాబోయేటువంటి 3వ జాతీయ మహాసభ నాటికి ఓ దేశవ్యాప్తంగా ఒక సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏఐడిఆర్ఎం ముందుకు పోతుంది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ 11 సంవత్సరాల మీరు పాలన చూస్తూ ఉన్నారు. అదే క్రమంలో రేపు ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది జాతీయ మహాసభ కాబట్టి దేశ నలుమూల నుంచి ఇక్కడికి ప్రతినిధులు, డెలిగేటర్స్ వస్తారు. ఇక్కడ తీర్మానాలు జరుగుతాయి, అన్ని విధాలా జరుగుతాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అంటే మొన్న రీసెంట్గా బుక్ ఫేర్లకు సంబంధించి వేణుగోపాల్ సార్ లాంటి వాళ్ళ మీద ఇంకా కొన్ని ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక గ్రామంలో, ఒక మండలంలో ఒక దళిత హెడ్ మాస్టరును అయ్యప్ప స్వాములు కాలు తలిగిందని ఆ అబ్బాయిని కాలు ముక్కియడం, ఇవి ఎట్లా చూడాలి అసలు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్న తెలంగాణ రాష్ట్రాలకు భౌగోళిక పరిస్థితితో పాటు రాజకీయ పరిస్థితి కూడా ఒక డిఫరెంట్ ఉంది. తెలంగాణ నేల అంతా కూడా అనేక సామాజిక ఉద్యమాలకు, అనేక విప్లవ ఉద్యమాలకు కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో కూడా ఇవాళ కొన్ని రకమైనటువంటి శక్తులు తెలంగాణలో వాళ్ళ పెత్తనాన్ని తీసుకొచ్చుకోవడం కొరకు, వాళ్ళ నిర్మాణాన్ని, వాళ్ళ భావజాల అనుకూలంగా తీసుకొచ్చుకోవడం కొరకు అందులో భాగంగానే వాళ్ళ కొన్ని సంస్థలు చాప కింద నీరు లెక్క కొన్ని ఒక రకమైనటువంటి భావజాలను ప్రోత్సహించేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆ భావజాలానికి వ్యతిరేకంగా వాళ్ళ ఏదైతే పేరియర్ చూపెట్టినటువంటి మార్గాన్ని, నాస్తికత్వాన్ని, కులాంతర వ్యవస్థను నిర్మించడం కొరకు దళిత హక్కుల పోరాట సమితి ఏఐడిఆర్ఎం ఆధ్వర్యంలో తప్పకుండా మేము ముందుకు పోతాం. ఎట్లా చూడాలనుకున్నప్పుడు దీన్ని రేపు భవిష్యత్తులో ప్రజల యొక్క మతము అనేది, నమ్మకం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇవాళ మనం గతంలో చూసాం, మన పూర్వీకులు ఏ ఇంట్లో కానీ దుర్గమ్మ ఉన్నా, పోషమ్మ ఉన్నా, మైసమ్మ ఉన్నా, ఏదున్నా కూడా దేవుని గది అనేది ఒక సపరేట్గా ఉండే ఆ దేవుని గదిని ఇవాళ బజార్లోకి తీసుకొచ్చి ఆ దేవుని పేరుతోనే మార్కెట్ జరుగుతున్నటువంటి వ్యవస్థను చూస్తాం. మతం అనేది, నమ్మకం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం. ఏదైతే ఈ మతంలోనికి రాజకీయం రావడం, ఈ మతంలోనికి మనోభావాల్లోకి వ్యాపారం రావడం మూలంగా ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. దీని వెనుక పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనం ఉన్నది, కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనం ఉన్నది. ఏదైతే శ్రామిక ప్రజలు వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడకుండా వాళ్ళ ఆలోచనలను ఒకవైపు మళ్లించేందుకు ఒక పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కొన్ని చెదురుమరి సంఘటనలు చూస్తూ ఉన్నాం, పెద్ద సంఖ్యలు జరిగినటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏంటంటే ఇవాళ వేణుగోపాల్ మీద కావచ్చు, మొన్న జరిగినటువంటి హెడ్ మాస్టర్ మీద జరిగినటువంటి కావచ్చు, కొన్ని గ్రామాల్లో నువ్వు డప్పు కొట్టని కథలు, మీ పూర్వీకులు కూడా డప్పు కొట్టి బతికిన వాళ్ళు నువ్వు ఎందుకు డప్పు కొట్టవరా భయ అని చెప్పేసి కూడా బహిష్కరణ చేసినటువంటి సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా ఒక రకమైనటువంటి భావజాలను తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నాన్ని అఖిల భారత దళిత హక్కుల ఉద్యమంగా మేము ఒక రాజకీయపరమైనటువంటి చైతన్య వేదికనే తీసుకుంటాం. అఖిల భారత ఈ ఉద్యమం, దళిత హక్కుల ఉద్యమం అనేది ఓన్లీ దళిత హక్కుల కొరకే కాదు, ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో భాగంగా కూడా మా ఎజెండా కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయి. ఓకే, మీకు ధన్యవాదాలు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సార్ మీరు చెప్పండి.